నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ట్రిపుల్ ఆర్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి చాలా కాలం నుంచి అయితే ఒక ప్రశ్న ఉంది అందరిలో. అయితే మొన్నటి వరకు చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీ నుంచి వెళ్ళి నరసాపురం నుంచి వెళ్ళి పోటీ చేస్తారని చెప్పేసి అయితే వార్తలు వచ్చాయి. కాకపోతే ఎక్కడ కూడా తన వచ్చిన లిస్టులలో ఎక్కడ కూడా తన పేరు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తను ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ స్థానం ఏంటి, ఆ పార్టీ ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ట్రిపుల్ ఆర్ గారు వైసీపీలో ఉండి చాలా పోరాటం చేశారు. ఆయన చాలా హర్డల్స్ ని ఫేస్ చేసేసి ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు చూసుకుంటే బీజేపీ నుంచి పోటీ చేస్తారు, నరసాపురం నుంచి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా అని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే లిస్ట్ లో తన పేరు లేదు. ఈ చాలా మనం ఉన్నటి వరకు అనుకున్నారు వైసీపీ కోవటిలే ఈ పనులు చేయించారు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం వేరే పార్టీ పేరు తెర మీదకి వచ్చింది. ఆ స్థానం అంటే ఇంకొక స్థానం అన్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. నిజంగా మరి నరసాపురం కాకుండా వేరే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారనే ప్రచారం ఈరోజు బలంగా వినిపిస్తోంది. మామూలుగా రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారంటే, నేను నరసాపురమే పోటీ చేయొచ్చు, కూటమి తరపు నుంచే పోటీ చేస్తానే ధైర్యంతో ధీమాతో ఆయన ఉన్నాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే, నిన్న కానీ ఈరోజు కానీ జరుగుతున్న పరిణామాలను కనుక దృష్టిలో పెట్టుకుంటే త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు రఘురామకృష్ణరాజు గారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేయబోతున్నాడు, శాసనసభకు పోటీ చేయబోతున్నాడు, లోక్సభకు కాకుండా అనే అభిప్రాయం బలంగా వినపడతా ఉంది. కొన్ని సంకేతాలు కూడా దానికి అనుగుణంగానే కనపడుతున్నాయి. కాబట్టి ఆయన లోక్సభకు కాకుండా శాసనసభకు పోటీ చేస్తారని భావించాలి. అంటే ఇక్కడ చూస్తున్నట్టే సార్, ఫస్ట్ నుంచి కూడా బీజేపీ పేరు మాత్రమే వినిపించింది. అండ్ తర్వాత చూస్తే వైసీపీ కోవట్టులు కొంతమంది అధిష్టానానికి చెప్పడం వల్లే ట్రిపుల్ ఆర్ గారికి టికెట్ దక్కలేదు అని చెప్పేసి ట్రిపుల్ ఆర్ గారే ఒక సభాముఖంగా ప్రెస్ మీట్ల ద్వారా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు. సో ఇదంతా నిజంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన స్థానం అనేసరికి చాలా ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితులలో మరి ఇదైనా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నరసాపురం రాకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసేది 100కి 500% ఖాయం. చివరి ఇప్పుడు ఆయన కూడా ఇవాళ రేపుట్లో కూడా ఎదురు చూస్తారు. అనుకూలంగా రాకపోతే తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తాడనేది నాకున్నటువంటి సమాచారం. అసలు ఎందుకు సార్ ఇంత డైలమాలో పడిపోయారు నేతలందరూ? అంటే ట్రిపుల్ ఆర్ గారికి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇలా చేయటం మాత్రం పార్టీలు చాలా ద్రోహం చేస్తుంది వాస్తవం. ఎందుకు అంటారు? ఎందుకంటే అదే అర్థం కావట్లేదు. రాజకీయం ఎక్కడ నడుస్తుంది ఏంటి? ఈ పోరాట యోధుడిని మరి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రతిరోజు ఎండగడుతూ ప్రజల్లో వ్యతిరేకతని నింపటానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తికి ఇలా జరగటం అనేది నిస్సందేహంగా అన్యాయం. మరి దానికి కారణాలు ఏమిటనేది వాళ్ళు జీవితే తప్ప మనకైతే తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరలేదు అందుకని చెప్పి ఆయనకి ఇవ్వలేదు అనేది ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్నటువంటి వాస్తవం. అవన్నీ తప్పించుకోవడానికే తప్ప నిజంగా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు నిన్న తిరుపతి నుంచి పోటీ చేస్తున్నటువంటి, ఈరోజు తిరుపతి నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఉదయం పూట పార్టీలో చేరాడు, సాయంత్రానికి ఆయన పేరు ప్రకటించారు. అట్లానే ట్రిపుల్ ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారిని కూడా పిలిచి మీరు పార్టీలో చేరండి, మీకే అక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తామంటే అది వేరే రకంగా ఉండేది. అలా కాకుండా కొంతమంది అడ్డుపడుతున్నమాట వాస్తవమే. ఆయన కొన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కంటే కూడా మరి ఎందుకు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు? నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ కనుక ఆయన భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని ఆయన కనుక పోటీలో కనుక నిలిపినట్టయితే ఇంకా వాళ్ళ ప్రతిష్ట పెరిగేది. మరి ఎందుకు వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఆ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ తప్పటడుగులు వేసిందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే కూటమిలోనే సఖ్యత లేకపోవడం వల్ల ఇట్లాంటి ఒక పరిణామాలను చోటు చేసుకుంది అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీకి పరానాయానికి ఇవ్వండి ఇవ్వద్దు అని చెప్పే ధైర్యం అంటే వాళ్ళ అనుబంధ పార్టీలకు ఉంటుందని అయితే నేను భావించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారికి పోటీ చేసే అవకాశం ఇస్తానంటే వద్దని చెప్పే ధైర్యం వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇది ఎక్కడో కుట్ర జరిగిన మాట మాత్రం వాస్తవం.
ఆయనకి అవకాశం పోటీ చేసే అవకాశం రానియకుండా చేయడం అనేది మాత్రం నరసాపురం నుంచి భారీ ఎత్తున కుట్ర జరిగిందనేది వాస్తవం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ మామూలుగా చూసుకున్నట్టయితే వైసీపీకి బీజేపీ వెనకాల నుంచి వెళ్ళి హెల్ప్ చేస్తుంది, వెనకాల నుంచి వీళ్ళ దోస్తానా ఉందని చెప్పేసి మనము వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ కూటమిలో మళ్ళీ RRR గారిని చేర్చుకుంటే ఆ వైసీపీకి, మరి వైసీపీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళ స్నేహబంధం ఏమైనా చెడిపోతుందని చెప్పేసి RRR గారికి సీట్ ఇవ్వాలి అనుకోవచ్చా? అలా కాదు, ఏదో మొత్తానికి చాలా మంది కుట్ర చేయటం వల్లే ఆయనకి రాలేదనేది అయితే నేను భావిస్తున్నాను. అదే ఇప్పుడు భయపడి ఆయనకి సీట్ ఇవ్వలేదంటారా? ఇలా అంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని చూసి ఎప్పుడో భయపడ్డాడు. భయపడ్డారు నిస్సందేహంగా. మరి టికెట్ ఎందుకు ఏ పార్టీలో కూడా ఇంత అది 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 ఆయనకున్నటువంటి ఇప్పుడున్న పేరు ప్రఖ్యాతుల్ని ఉపయోగించుకోవటంలో భారతీయ జనతా పార్టీ విఫలమైంది. మరి వాళ్ళకుండా లెక్కలేంటో మనకు తెలియదు, జాతీయ పార్టీ కాబట్టి. తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఆయన కనుక వస్తే మాత్రం నిస్సందేహంగా చాలా మంచి పరిణామం అది. ఇక అంతే కదా, భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోతే ఆయన ప్రజాక్షేత్రంలో ఉండాలంటే తెలుగుదేశం పార్టీలో చేరాలా. ఆయన తెలుగుదేశం పార్టీని, జనసేనని, భారతీయ జనతా పార్టీని సైజు కుదర్చడానికి ముఖ్య భూమిక ఆయన వహించాడు కాబట్టి ఆయన ఒక నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, మనకి నిజంగానే ప్రజా వ్యతిరేకత ఉంటే సీట్ ఇవ్వకపోయినా, అంటే టికెట్ ఇవ్వకపోయినా కూడా ఏం కాదు. కానీ ఇక్కడ ప్రజా వ్యతిరేకత లేకపోయినా కూడా ఇంత చూస్తుంటే రేపటి రోజున RRR గారికి ఒక అంటే అగౌరవపరిచినట్టే కదా. నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఆయనకు అవమానం జరిగిందనేది వాస్తవం. దానికి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారనేది చూడాలి. ఇప్పుడు ఒకవేళ టీడీపీలో కూడా ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే తను మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటారా? అలాంటి పిచ్చి ఆలోచన చేస్తారని అయితే నేను భావించట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం కల్పిస్తారు. సో మరి ఇంకేమన్నా హర్డల్స్ ఇంకా మళ్ళీ ఇంకా తను ఫేస్ చేసేది ఏమైనా ఉందంటారా? లేకపోతే ఇక్కడతో ఇది అయిపోయి ఇంకా టికెట్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఒకరి తర్వాత ఒకరు ఆయనకి ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. అందులో పార్టీలో ఉన్న నాయకులే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. మరి ఇప్పుడైనా మరి ఇది సజావుగా జరుగుతుందంటారా లేదా? సజావుగానే జరిగింది, ఇబ్బంది ఏం లేదు. పెద్ద ఇబ్బంది ఉంటుందని అయితే నేను భావించట్లేదు. అన్ని సర్దుకుపోతాయి. ఇంకా నా నామినేషన్ ప్రక్రియ ఇంకా ఉంది కాబట్టి ఆ టయానికి రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం ఇచ్చిన ఆశ్చర్యపడే పని లేదు. చాలా జరుగుతాయి మార్పులు చేర్పులు, అనుకున్నట్టు ఏం జరగవచ్చు, అవకాశం ఉంది. ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. ఆయనకి తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడో నిర్ణయానికి వచ్చేసారు. ఇవాళ రేపట్లో కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారు. లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అవకాశం కల్పిస్తే నరసాపురం నుంచి అనుకుంటున్నారు కాబట్టి దానికంటే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తాడని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, అంటే ఈ పార్టీలు ఏమన్నా రఘురామకృష్ణరాజు గారిని చూసి భయపడుతున్నారు? ఎందుకంటే అధికార పార్టీలోనే దుయ్యబట్టారు, ఎన్నో రకాలుగా చేశారు. ఆయన ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. రేపు ఒకవేళ రఘురామకృష్ణరాజు గారిని మన పార్టీలో చేస్తే మన పార్టీలో జరిగే వాటి గురించి కూడా ఆయన ఎదురు తిరుగుతారేమో అని చెప్పి భయపడి ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు అనుకో. అలాంటిది ఏం కాదు, కానీ నిస్సందేహంగా ఆయన ఏ పార్టీలో ఉండా తప్పులు జరిగితే ప్రశ్నిస్తాడు. మొమ్మాటమే ఉంది, ప్రజల కోసం పోరాటం చేస్తాడు, అనుమానమే లేదు. ఈరోజు ఆయన ఒక పోరాట యోధుడుగానే గుర్తింపు వచ్చింది ఆయనకి. కాబట్టి ఆయన అలానే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.